इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः. పద అర్థం చూద్దాం రండి. ఇష్టాన్ కోరుకున్నవి, భోగాన్ సుఖాలను, హి నిజంగా, వహ మీకు, దేవాహ దేవతలు, దాస్యంతే ఇస్తారు, యజ్ఞభావితాహ యజ్ఞం ద్వారా సంతృప్తి చెందినవారు, తైహి ఆ వారు ఇచ్చిన వాటితో, దత్తాన్ ఇవ్వబడిన వాటిని, అప్రదాయ తిరిగి ఇవ్వకుండా, ఏభ్యః వారికి అనగా దేవతలకు, యహ ఎవరైతే, భుంక్తే అనుభవిస్తాడో, స్తేనః దొంగ, ఏవ నిజంగానే, సహ అతడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. యజ్ఞభావంతో అంటే కర్తవ్యాన్ని ధర్మంగా భావించి మనిషి కర్మలు చేస్తే ఆ కర్మల వల్ల సంతృప్తి చెందిన దేవతలు మనకు కావలసిన సుఖాలు, వనరులు ఇస్తారు. కానీ అలా పొందిన వాటిని సమాజానికి, ప్రకృతికి, ధర్మానికి తిరిగి అర్పించకుండా కేవలం స్వార్థంగా అనుభవిస్తే అతడు ధర్మ దృష్టిలో దొంగతో సమానం అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నారు. హరే కృష్ణ.